తెలంగాణ కోసం సాయుధ పోరాటం చేస్తున్న అనేక మంది పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఎదురొడ్డి నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి అనేక మంది ప్రాణాలు త్యాగం చేసుకున్న రోజు ఇది. ముఖ్యంగా తెలంగాణ బిడ్డల ఘోష, తెలంగాణలో జరుగుతున్న అన్యాయం అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా ఈరోజు 17th సెప్టెంబర్ రోజున తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసిన రోజు ఇది. అదే రోజు నిజాం నవాబు ఏదైతే అహంకారపూరితమైన నిజాం నవాబు తల వంచిన రోజు కూడా. ఇటువంటి రోజు గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ కానీ ఇప్పటి కాంగ్రెస్ కానీ తెలంగాణ విమోచన దినం చేసుకున్నాలని భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాల నుండి డిమాండ్ చేస్తూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా ఒక వర్గానికి సంతోషపెట్టడానికి ఓట్ బ్యాంక్ కోసము వారికి భయపడి తెలంగాణ విమోచనం కాకుండా ఏదేదో వేరే పేర్ల మీద చేస్తూ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము గత 2 సంవత్సరాల నుండి ఇది 3వ సంవత్సరము భాగ్యనగరంలో పరేడ్ గ్రౌండ్లో రక్షణ శాఖ మంత్రి ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా తెలంగాణ విమోచన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎంతో మంది పోరాట యోధుల యొక్క ప్రాణ పోరాట యొక్క ఫలితం ఈరోజు ఈ తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఇది ప్రత్యేక దేశంగా ఒక మతపరమైన దేశంగా మార్చాలని నిజాం మూర్ఖులు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నెహ్రూ గారు కాదని చెప్పి ఆ రోజు ఆపరేషన్ పోలో నిర్వహించి తెలంగాణను భారత భూభాగంలో విమోచన చేసిన సందర్భంగానే ఈరోజు ఈ యొక్క విమోచన దినోత్సవం అని చెప్పి నేను మరొకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక సాకలి ఐలమ్మ, ఒకరి పేరు కాదు, ఓ నరసింహారెడ్డి, ఇలాంటి పేర్లు తీసుకుంటూ పోతే వందలు వేల మంది ఆ నిర్మల్ దగ్గర ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గర ఎంతమంది ప్రాణత్యాగం చేశారో, ఎంతమంది ఎన్ని తాండాలలో ఎన్ని గ్రామాలలో ఎంత ఆ నిజాం రజాకార్ల యొక్క దుర్మార్గమైన వారి యొక్క దౌర్జన్యాలకు బలయ్యారు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.